బాకీ తీర్చకుంటే ముక్కుపిండి మరీ వసూలు చేయాలి, అక్కడికి కుదరకపోతే భయపెట్టైనా సాధించాలి. ఇలా ఉంటుంది అప్పు ఇచ్చిన వారి వైఖరి. బ్యాంకులకు ఇదే సూత్రం వర్తిస్తుంది. కానీ ఈ నిబంధన సామాన్యుల రుణాలకే. బడా సంస్థలు, వ్యక్తులకు ఇచ్చిన వేల కోట్ల రుణాలకు మాత్రం ఇంత కఠినత్వం ఉండదు. భారీగా లోన్ తీసుకుని ఎగ్గొట్టినా చేసేదేమీ లేక వాటిని మొండి బాకీల లెక్కలోకి వేసేస్తాయి బ్యాంకులు. ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది ఇదే. ఈ బాకీలు ఇక తిరిగి రావు అని నిర్ణయానికి వచ్చిన తర్వాత బ్యాంకులు చేసే పని రైట్ ఆఫ్, అంటే సాంకేతికంగా ఆ రుణాలు రద్దు చేయటం అన్నమాట. ఈ విధంగా 11 ఏళ్లలో లక్షల కోట్ల రూపాయల మొండి బాకీలు రద్దు చేయాల్సి వచ్చిందని స్వయంగా ఆర్థిక సహాయ మంత్రి ప్రకటించడం గమనించాల్సిన విషయం. అసలు ఈ రుణాలను మొండి బాకీలుగా ఎప్పుడు పరిగణిస్తారు? రైట్ ఆఫ్ చేయటం వల్ల బ్యాంకులకు కలిగే ప్రయోజనం ఎంత? ఈ నిర్ణయం సరైందేనా? అక్షరాల 9.75 లక్షల కోట్ల రూపాయలు. 11 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రద్దు చేసిన రుణాల విలువ ఇది. ఇవేవో సామాన్యులు, రైతులు తీసుకున్న లోన్స్ కావు. బడాబడా సంస్థలు తీసుకుని ఎగవేసిన అప్పుల కుప్పలు. ఈ మొండి బాకీలను వసూలు చేయలేక, ఆయా కంపెనీలపై చర్యలు తీసుకోలేక పూర్తిగా రద్దు చేసేశాయి బ్యాంకులు. ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు రాతపూర్వకంగా చెప్పిన లెక్కలివి. వీటిలో ఏ ఏడాదిలో ఏ మొత్తంలో రద్దు చేశారు అన్నది మంత్రి లెక్కలతో సహా ఉటంకించారు. ఈ గణాంకాల ఆధారంగా చూస్తే 2019-20లో అత్యధికంగా 1.59 లక్షల కోట్ల రుణాలు రైట్ ఆఫ్ చేశాయి బ్యాంకులు. అయితే 2024-25లో ఇవి 47,568 కోట్లకు పరిమితయ్యాయి. 2014-15లో 31,723 కోట్లు, 2015-16లో 40,416 కోట్లు రద్దు చేశాయి. 2016-17లో 68,308 కోట్లు, 2017-18లో 99,132 కోట్ల చొప్పున రుణాలను బ్యాంకులు రైట్ ఆఫ్ చేశాయి. ఈ లెక్కలు కాస్త గమనిస్తే ఏటా రైట్ ఆఫ్ చేసిన రుణాల విలువ పెరిగిందన్నది స్పష్టమవుతోంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 2025 మార్చి 31 నాటికి 10 బడా సంస్థలు ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు మొత్తం మీద 40,635 కోట్ల బకాయిలు పడ్డాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు వెల్లడించారు. ఈ జాబితాలో ఏజీపీ షిప్యార్డ్ సంస్థ 6,695 కోట్ల బకాయిలతో మొదటి స్థానంలో ఉంది. నిజానికి ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఒక్కసారి రుణమనేది నాన్ పెర్ఫార్మింగ్ అసెట్గా, అంటే నిరర్ధక ఆస్తిగా మారిపోయి 4 ఏళ్ల పాటు అలాగే ఉండిపోయిందంటే ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు బ్యాంక్ అంత మొత్తంలో మూలధనాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత బ్యాలెన్స్ షీట్ నుంచి ఆ ఎన్పీఏను తొలగిస్తారు. ఆర్థిక శాఖ వెల్లడించిన రుణాల రైట్ ఆఫ్ అంతా ఈ నిబంధనల ప్రకారమే జరిగింది. ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. సాధారణంగా రుణాలు రద్దు చేయడం అంటే అప్పు తీసుకున్న వ్యక్తి కట్టాల్సిన పనుండదు. కానీ ఎన్పీఏల విషయంలో అలా ఉండదు. బ్యాంకులు ఈ మొండి బాకీని బ్యాలెన్స్ షీట్ నుంచి తొలగించినా అప్పు తీసుకున్న వ్యక్తికి తిరిగి చెల్లించాల్సిన బాధ్యత తప్పక ఉంటుంది. అంటే రైట్ ఆఫ్ చేసినంత మాత్రాన ఆ వ్యక్తిపై భారం తీరినట్టు కాదు. లోన్ రికవరీ ప్రాసెస్ అనేది బ్యాంకులు కొనసాగిస్తూనే ఉంటాయి. కానీ అవి ఎప్పటికి వసూలవుతాయి? అసలు వసూలవుతాయా లేదా అన్నది అనుమానమే. ఇదంతా పక్కన పెడితే అసలు బ్యాంకులు రైట్ ఆఫ్ నిర్ణయం ఎందుకు తీసుకుంటాయి? అసలు రైట్ ఆఫ్ అంటే ఏంటి? ఇవి ముందుగా తెలుసుకోవాలి. రైట్ ఆఫ్ అనేది బ్యాంకింగ్ పరంగా ఉపయోగించే ఓ టెక్నికల్ టర్మ్. అంటే వసూలు కాని మొండి బాకీని బ్యాంకు సాంకేతికంగా ఇక గుర్తించదు. అది వసూలు కాదు అని ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాతే రైట్ ఆఫ్ చేస్తారు. ఇదంతా కేవలం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో సర్దుబాట్లు చేయడానికి అనుసరించే ప్రక్రియ ఇది. కాస్త వ్యవహారిక భాషలో చెప్పాలంటే క్లీనింగ్ ది బుక్స్ అన్నమాట. ఎప్పుడైతే బ్యాంకులు ఎన్పీఏలను రైట్ ఆఫ్ చేస్తాయో అప్పుడు గ్రాస్ ఎన్పీఏ రేషియో తగ్గుతుంది. తద్వారా బ్యాంక్ ఫైనాన్షియల్ హెల్త్ మెరుగవుతుంది. కాకపోతే సామాన్యుడు ఈఎంఐ మిస్ అయితే నోటీసిచ్చే అవే బ్యాంకులు కార్పొరేట్ వేల కోట్లు ఎగ్గొట్టినా రైట్ ఆఫ్ మినహా
చేసిందేంటన్నదే చాలామంది ప్రశ్న. మొండి బాకీలను రైట్ ఆఫ్ చేయడం ద్వారా బ్యాంకులకు ఆడిట్ సమయంలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. బ్యాలెన్స్ షీట్ పారదర్శకంగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్లో భరోసా పెరుగుతుంది. కాకపోతే మొత్తం ఆస్తులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. నెట్ ప్రాఫిట్ తగ్గిపోతుంది. తరచూ భారీ మొత్తంలో రైట్ ఆఫ్లు చేయడం వల్ల ఆడిటింగ్ చిక్కులు ఎదుర్కోవలసి వస్తుంది. ఒకవేళ రైట్ ఆఫ్ చేసిన లోన్ను ఏదో ఒక సందర్భంలో రికవరీ చేసినట్లయితే అది ఆ ఆర్థిక సంవత్సరం లాభాల్లోకి చేరుతుంది. అప్పటి వరకు ఈ రుణాలు ఆఫ్ బ్యాలెన్స్ షీట్ కింద ఉంటాయి. వీటిని బ్యాంకులు స్పెషల్ రికవరీ టీమ్స్ లేదా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు అందజేస్తాయి. ఇది క్లుప్తంగా రైట్ ఆఫ్ ప్రక్రియ గురించి. రైట్ ఆఫ్ అంటే ఓన్లీ బ్యాలెన్స్ షీట్ని క్లీనప్ చేయడం మాత్రమే తప్పించి రుణ మాఫీ కానే కాదు. దీనివల్ల ఏంటంటే అనవసరమైన నిరర్ధక ఆస్తులు బ్యాంకు బ్యాలెన్స్ షీట్లో ఉండకుండా బ్యాంకు యొక్క ఎస్ఎంఈస్కి కానీ ఆర్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కానీ లోన్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటారు, బ్యాంక్ ప్రాఫిటబిలిటీ చూసేది, ఆ ఎన్ఐఎం కూడా పెరుగుతూ ఉంది. రైట్ ఆఫ్ అనే దానివల్ల ఓన్లీ బ్యాంకులు స్ట్రెంగ్తన్ అవుతాయి, మనకు లోన్స్ చీపర్ అవుతాయి తప్పించి దానివల్ల ఎటువంటి నష్టాలు అనేది మాత్రం అస్సలు ఉండదు. ఇది ఓన్లీ అపోహ మాత్రమే. బడా వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఎన్ని వేల కోట్లైనా బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవచ్చు. తిరిగి చెల్లించకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్న పరోక్ష భరోసా కల్పించడం, అది కూడా వ్యవస్థాగతంగా ఉండడం అనేదే అతి పెద్ద సమస్య. అయితే ఈ ఏడాది మొదట్లో ఆర్బీఐ వెల్లడించిన గణాంకాలు బట్టి చూస్తే దేశంలో పారు బాకీల భారం క్రమంగా తగ్గుతోంది. 2025 సెప్టెంబరు చివరికి 46 బ్యాంకుల జీఎన్పీఏ నిష్పత్తి దశాబ్దాల కనిష్టమైన 2.1% ఉందని వెల్లడించింది ఆర్బీఐ. 2027 మార్చికి ఇది 1.9% తగ్గుతుందని స్పష్టంగా చెప్పింది. సాధారణ పరిస్థితులు పరిగణలోకి తీసుకుని ఈ అంచనా వేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఒకవేళ అనుకోకుండా ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటే జీఎన్పీఏ నిష్పత్తి 3.2 నుంచి 4.2% పెరిగే అవకాశమూ ఉందని తెలిపింది. ఇక మొండి బాకీలతో సతమతమవుతున్న బ్యాంకులను గట్టెక్కించేందుకు ప్రభుత్వం రీక్యాపిటలైజేషన్ బాండ్స్ కూడా అందిస్తుంది. అంటే మూలధనం లేనప్పుడు ఈ బాండ్స్ పూచీకత్తుగా ఉంటాయి. తద్వారా బ్యాంకులకు ఓ భరోసా వస్తుంది. ఈ తరహా చర్యలు కొంతవరకు ఊరటనిస్తాయి. మరో కీలకమైన విషయమేంటంటే ఈ నిరర్ధక ఆస్తుల లోటు భర్తీ చేసుకునేందుకు డైరెక్ట్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ పేరిట భారీగా బ్యాంకులకు పెట్టుబడులు అందిస్తోంది ప్రభుత్వం. కొన్ని అధ్యయనాల ప్రకారం 2017-20 మధ్యకాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్పీఏలు తగ్గించి బ్యాలెన్స్ షీట్స్లో సర్దుబాట్లు చేసేందుకు కేంద్రం సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు అంచనా. ఇదంతా సామాన్యుల నుంచి రకరకాల పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయమే. అంటే ఆ మొత్తంలో కేంద్రం ఖజానాకు గండిపడుతున్నట్టే లెక్క. బ్యాంక్స్ ఏం చేస్తారంటే 90 days కానీ ఏ లోన్ అన్న డిఫాల్ట్ అయితే ఎన్పీఏ కింద బుక్స్లో చూపిస్తారండి. ఇలాగ గతంలో ఎన్నో సంవత్సరాలు చూపించేవారండి. సో బ్యాంకులో బోల్డ్ మంది పెట్టుబడి పెడతారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రజలు కానీ స్టాక్ మార్కెట్లో. సో వీళ్ళకి నిజం తెలియట్లా, ఎందుకు రావాలని చూపిస్తారు. సో ఆర్బీఐ కొత్తగా రూల్ ఏం పెట్టిందంటే ఈ ఎన్పీఏ 3 సంవత్సరాల కంటే ఎక్కువ చూపించొద్దు అన్నారండి. 4వ సంవత్సరంలో ఇది రైట్ ఆఫ్ చేసేయమన్నారు. ఇక రాని బాకీ కింద కొట్టేయమన్నారండి. బుక్స్లో రైట్ ఆఫ్ చేస్తారు కానీ యాక్చువల్గా దే విల్ స్టిల్ ప్రొసీడ్ లీగల్లీ కానీ కోర్టు కేసుల్లో కానీ కోర్టు ద్వారా కానీ ఇంకేదైనా మీడియేషన్ ద్వారా కానీ రికన్సిలియేషన్ కానీ ఆ బాకీ వసూలు చేసుకునే బాధ్యత బ్యాంక్ మీద ఉంటుందండి. నిరర్ధక ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ రికవరీ చేయాల్సిందే అని చెబుతున్నాయి ఆర్బీఐ నిబంధనలు. అయితే నీరవ్ మోదీ కేసు తర్వాత నిబంధనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఈ మేరకు ఆర్బీఐ కొన్ని రూల్స్ పెట్టింది. ఓ రుణానికి సంబంధించి ప్రిన్సిపల్ అమౌంట్ లేదా వడ్డీ 90 రోజుల కన్నా ఎక్కువ చెల్లించకుండా ఉంటే అప్పుడు అధికారికంగా ఎన్పీఏగా ప్రకటించాలి. ఇక స్పెషల్ మెన్షన్ అకౌంట్స్ ఎస్ఎంఏలపై ప్రత్యేక దృష్టి సారించాలి. అంటే మొదటి 30 రోజుల నుంచి 90 రోజుల వరకు ఆయా అకౌంట్స్ ఎన్పీఏలుగా మారే అవకాశాలున్నాయా అన్నది గమనించాలి. ఇక ఎన్పీఏగా ప్రకటించిన తర్వాత 12 నెలల వరకు చెల్లించకపోతే దాన్ని సబ్స్టాండర్డ్ కేటగిరీగా పరిగణిస్తారు. అదే 12 నెలలు దాటితే మాత్రం అనుమానిత జాబితాలో చేర్చుతారు. అసలు రికవర్ అయ్యే అవకాశాలే లేకపోతే నష్టం కింద లెక్కగడతారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంకరప్సీ కోడ్ ఐబీసీ 2016 కార్పొరేట్ డిఫాల్ట్స్ కోసం ఉద్దేశించిన చట్టం. వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. ఏ పరిస్థితుల్లోనూ సంస్థను కాపాడలేకపోతే అప్పుడు లిక్విడేట్ చేస్తారు. అయితే ఐబీసీ ద్వారా రికవరీ రేట్స్ 37% మేర పెరిగినట్టు కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. ఇక
ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2019 చట్టాన్ని నీరవ్ మోదీ కేసు తర్వాత తీసుకొచ్చారు. 100 కోట్లకు మించి ఆర్థిక నేరానికి పాల్పడి చట్టం నుంచి తప్పించుకోవడానికి దేశం నుంచి పారిపోతే ఆ వ్యక్తి ఆస్తులన్నీ జప్తు చేస్తుంది ప్రభుత్వం. మొత్తంగా చూస్తే నిరర్ధక ఆస్తుల భారం తగ్గించుకోవడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నా రికవరీ విషయంలో ఇంకా సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. మొత్తం ఎన్పీఏలలో 10 ఏళ్లలో 13 నుంచి 18% మాత్రమే రికవరీ అయింది అంటే ఏ స్థాయిలో సమస్య ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా చూస్తే లక్షల కోట్ల రూపాయల రుణాలు రైట్ ఆఫ్ అవుతున్నాయి. కానీ ఈ బాధ్యత ఎవరిది? బ్యాంకులదా, ప్రభుత్వానిదా, లేక వ్యవస్థలోని లోపాలదా? ఎప్పటికప్పుడు తాత్కాలిక పరిష్కారం కోసం లక్షల కోట్ల రుణాలను రైట్ ఆఫ్ చేసుకుంటూ పోతే అది ప్రభుత్వ ఖజానాకు ఒత్తిడి పెంచుతుందని తేల్చి చెబుతున్నారు విశ్లేషకులు.